అయ్యా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. హారతి ఎప్పుడు ఇస్తారు? చిన్నబాబు గారు వచ్చే వరకు హారతి పళ్ళెం కాదు కదా, గుడి తలుపు గొళ్ళెం తీసే అధికారం కూడా ఎవ్వరికి లేదు. చిన్నబాబు గారు రావాలి, తలుపులు తీయాలి. పంతులు గారు, ఇవాళ మంచి రోజుని పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలనుకున్నాం. ఆలస్యం అయిపోతుంది. ఏం కాదు, ఆ స్కూల్లో గంట కూడా చిన్నబాబు గారే కొట్టాలి. అంతవరకు స్కూల్ తలుపులు కూడా తెరవరు. స్కూల్లోనే కాదు, ధర్మసత్రంలో కూడా ఆయన చేతితో వడ్డన చేస్తేనే గాని అన్నదానం జరగదు. ఇదిగో పంతులు, పంతులు, ఏమిటా ఇది? ఇది గుడే సత్రం? ఏమిటి పడుకోవడం? లే లే లే, తలుది హారదేవు. చిన్నబాబు గారి ఆజ్ఞ లేకుండా ఎలా బాబు తీసేది? ఆ చిన్నబాబు గారి చిన్నాన్న కొడుకుని చెప్తున్నాను. ఈ గుడి మీద వాడి బాబుకి ఎంత హక్కు ఉందో మా బాబుకి అంతే హక్కు ఉంది. తీగలుపు. బాబుల పేరెత్తితే గోప గుయ్యమంటుందిరా గొడ్ల గోప. ఈ ఊళ్ళో గుడి కట్టింది మా నాన్న, బడి కట్టింది మా నాన్న, ధర్మసత్రం కట్టింది మా నాన్న, ధర్మాసుపత్రి కట్టింది మా నాన్న. ఈ ఊరు నాది, ఊరి మీద నెగటివ్ రైట్సే నాది. రాంబాబు, కళ్ళు పేలిపోతాయి, పళ్ళు రాలిపోతాయి. వరుసకు అన్నమైనంత మాత్రాన ఏరా గీరా అంటే నార తీసేస్తాను. లేకపోతే నువ్వు వచ్చే వరకు భక్తులందరూ ఆగలా? మా అన్న అనుమతి లేనిదే ఈ ఊళ్ళో పిట్టలు కూడా ఎగరవరా. మా అన్న అనుమతి లేనిదే గాలి కూడా వేచుదరా. అన్న అనుమతి లేనిదే సెలయేరు కూడా పరిగెత్తదు. ఆఖరికి సూర్యుడు కూడా బాబు నన్ను ఉదయించమంటావా అని మా అన్న అనుమతి తీసుకున్నాకే ఈ ఊళ్ళో ఉదయించాలరా. అటువంటిది నా అనుమతి లేకుండా గుళ్ళో దేవుడు ఎక్కడ లేస్తాడు? కృష్ణమూర్తి, అందరినీ లైన్లో నిలబడమని చెప్పు. అందరూ లైన్ లో నిలబడండి. అందరూ తద్దరు. బాబు, దైవ సమానులు, లోపలికి అడిగెట్టండి. అది కాదు సాయి, దైవ సమానుల్ని లోపల కాలు పెట్టమన్నారు కదా. మీరా? అంటే మా మరదలు ఉత్తరం రాసినప్పుడల్లా దైవ సమానులు అంటే మేమే దైవ సమానులు కావచ్చు అనుకున్నాం. మోహందుడు, నువ్వు దైవ సమానుడిరా? దైవ సమానులు దయచేయి దయచేయి దయచేయి. చిన్నబాబు గారు లేట్ చేస్తే చేశారు గాని ఎంత బాగా పాడారో. అంతా రవణాసుడు టైపు. చిన్నబాబు గారు అన్ని కళల్లోనూ సిద్ధహస్తుడే, ఒక్క బుద్ధిలో తప్ప. ఎవరన్నా గంట కొడితే కొన్న 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 వినిపిస్తుంది. మన గురువు గారు గంట కొడితే జన్న కన్నా మన వినిపిస్తుంది. గురుగారు పూసేస్తానండి, పూసేస్తానండి. రైలు స్టేషన్ లో గంట కొడతానండి, పోస్టర్ కొడతానండి, స్కూల్లో గంట కొడతానండి, ప్యూన్ కొడతానండి. అట్లాంటిది మీరు గంట కొట్టడం గురువు గారు అనాల్సింది పోయి జనగణమన జనగణమన అంటాడండి. కొట్రా కొట్రా కొట్రా. చిన్నబాబు గారు, మీరేమో అనుకోకపోతే చిన్న మాట చెప్తాను. రోజు ఇలా ఆలస్యం అవుతుంటే పిల్లలకి కాళ్ళు కాలుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. అంతేనా? తొందరగా స్కూల్ మూసేస్తే ఇంటికెళ్ళి ట్యూషన్ చెప్పుకోవచ్చనా? ఏరా? అవును సాయి, అవును సాయి. అది కాదు బాబు, 7 గంటలకు స్కూల్ మొదలు పెడితే పిల్లల్ని 11 గంటలకు పంపించచ్చు. 11 గంటలకు స్కూల్ పెడితే నాకు లెక్కలు చెప్పకు, పిల్లలకు ఎక్కాలు చెప్పు. రాంబాబు గారు వస్తున్నారు. ఆకలి ఇవ్వు. నమస్కారం బాబు. ఒరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? మన గురువు గారిని లైన్ లో నిల్చోబెట్టి మనం వడ్డిస్తే ఎలా ఉంటది? పాచిపూడితో మొహం వాచిపోతా అంతే మరి. ఏమిట్రా గుసగుసలు? మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చోండి, సుష్టుగా భోంచేయండి. రండి రండ్రా. చాలే గురువా.
రేయ్, ఆకులో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా సుష్టుగా తినండి. అలాగే గురుగారు మీరు వెళ్ళండి మేము తినేసి వస్తాం. ఆ, మీరు తినేంత వరకు నేను చెట్టు కింద కూర్చుంటాను. తినండి. ఒరే సబ్బు పాపం నువ్వు బాగా ఆకలితో ఉన్నాను కదరా, నువ్వు మొత్తం తినేలే. ఒరే నాకు తినాలని ఉంది కానీ ఇవాళ ఉపవాసం రా, మొత్తం నువ్వు తినే. ఏయ్, బుద్ధుండాలిరా. ఆ ఇంట్లో ఒక్క నలుసు పుడితే ఈ ఇంట్లో నేను ముగ్గురు మగబిడ్డలు కన్నాన్రా. తాళి కట్టిన మొగుడికి చేత కాకపోతే, నా కడుపున పుట్టిన మీ ఇద్దరి వల్ల కాకపోతే, పట్నంలో చదువుకుంటున్న సాంబశివుణ్ణి పిలిపిస్తాను. ఇందుమతి చేతకాక కాదు, చావ చచ్చే కాదు. వాడిని ఏమీ చేయకుండా ఊరుకుంది. తొందరపడి ఏమైనా చేస్తే వదిన గారి కోపానికి గురవుతాం. అందుకే అవకాశం కోసం చూస్తున్నాను. ఏమిటయ్యా ఇది? లేదు నా వల్ల కాదు అంటే కాదు కూడదు ఏవైనా సరే మీ వదిన గారి దగ్గరికి మీరే తీసుకెళ్లాలని తీసుకొచ్చే వరకు నా ప్రాణం తీశారు. తీరా తీసుకొచ్చాక ఒక్కరో మాట్లాడకపోతే మీరు ఎందుకు వచ్చినట్టు, నన్ను ఎందుకు తీసుకొచ్చినట్టు? అక్కర్లేదు మరిది గారు, వారేం చెప్పక్కర్లేదు. అన్ని విషయాలు నేను వింటున్నాను. అమ్మా, తమరు గాని పట్టించుకోకపోతే రాజావారి పేరు భ్రష్టు పట్టిపోతుందమ్మా. లేదు, మీరు వచ్చి ఉండకపోతే నేనే కబురు చేసేదాన్ని. మరిది గారు, ఇక నుంచి గుడి మీద, బడి మీద, ధర్మసత్రం మీద, మొత్తం ఊరి మీద మీకే పెత్తనం అప్పగిస్తున్నాను. ప్రసాదం తీసుకోండి బాబు. మనం గుడి తలుపులు తెరవకుండానే ముత్తైదువులు కొబ్బరికాయలు కొట్టారా? పంతులు, పంతులు! ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ దేవాలయంలో అర్చకుడుగా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. రాంబాబు అది కూడా వస్తున్నా. తప్పండి. ఇక మీదట ఈయన్ని శాసించే హక్కు నీకు లేదు. ఇదిగో మీ అమ్మగారు నాకు రాసిచ్చిన పౌరం పట్టాన్ని. తన కొడుకు పనికి మాలినవాడని, పరువు తీస్తున్నాడని, చనిపోయిన తన భర్త కీర్తి ప్రతిష్టల్ని కాపాడమని నాకు రాసిచ్చింది. గుడి, బడి, ధర్మసత్రం అన్నీ ఈ రోజు నుంచి ఈ దశకంఠం చేతుల్లో ఉంటాయి. నువ్వెందుకు వచ్చావు అనవసరంగా? నాకు తగిలిన దెబ్బకే ఇంత బాధపడుతున్నావు. ఇదే మీ తల్లి గారికి తగిలితే? నాకు తగిలిన దెబ్బ కంటేనా? ఏ తల్లి అయినా తన బిడ్డ తప్పు చేస్తే కడుపులో దాచుకుంటుంది. కానీ నా తల్లి నన్ను పసారకిచ్చింది, నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది. పొరపాటు బాబు. ఏ తల్లికైనా బిడ్డ గౌరవం కంటే భర్త గౌరవమే ఎక్కువ. ఆమె తీసుకున్న నిర్ణయం నీ మంచి కోసమే. కృష్ణమూర్తి, నేను పసిపిల్లవాడిని కాదు. నాకు సలహాలు అక్కర్లేదు. నా నిర్ణయాలు నేను తీసుకోగలను. అక్క, ఊరొచ్చేసింది, పరదా తీసేయమంటావా? పర్లేదనివి, ఊరొచ్చింది కాబట్టి పరదా వేసుకోవాలి. అక్క, ఏమైనా సరే ఈ ఏడాది నువ్వు రెచ్చిపోవాలి. చదింపులన్నీ నీకే రావాలి. మొహం, ఈ ఏడాది మీ అక్క ఒక్కతేగా, చదింపులన్నీ మీ అక్కకే వస్తాయి. ఏడిచారులేదే, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది. పోయిన సంవత్సరం పెత్తనమంతా రాంబాబు గారిది గనక 100 లోపల ఇసిరేసారు. కానీ ఇప్పుడు పెత్తనం రాంబాబు గారిది కాదు, దశకంఠం గారిది. రాంబాబు మనుషులా లేరు? వాళ్ళలాగుండడం ఏమిటి? వాళ్లే అడ్డంగా నిలబడ్డారు చూడు. ఆ నలుగురు రాంబాబుకి 4 దిక్కులు. ఆయన మీద మాట పడినివ్వరు, ఈగ వాళ్ళనివ్వరు. మరి ఆ వచ్చే ఆయన? కృష్ణమూర్తి గారని వాళ్ళలో కాస్త పెద్ద మనిషి. వాళ్ళ దూకుడికి అప్పుడప్పుడు ఆయనే కళ్ళెం వేస్తుంటాడు. బళ్ళు ఆపడం కాదురా,
బండల్లో ఉన్న అమ్మాయితో పడిపోతారండి. బాబు నోరు మూసుకుని మీరంటారండి. గుడికి కదా బాబు వెళ్ళాలి. రాంబాబు గారు గుడికి రారు. అందుకనేనా మీరు రాంబాబు గారింటికి రావాలి. బాబు ఈ సంగతి దశకటం గారికి తెలిస్తే మా కాళ్ళు ఎరగొట్టేస్తారు. ఆయన కాళ్ళే ఎరగొడతాడు, ఈయన తలకాయ తీసేస్తాడు. నోరు మూసుకొని రారా నీ అబ్బా. బొమ్మ కాదే బాంబు బాబోయ్ బాంబు. ఆగండి ఆగండి, బాబు లేదు ఏమీ లేదు, పడిపోవద్దు. ఆగండి 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 ఆగండి. సూదిల గారు సందుల వేరు సూదిల గారు సందుల వేరు సూడు బుల్లోడ సరస ఆడు బుల్లోడ పక్కకిట రారు బుల్లోడ సూదిల గారు సందుల వేరు సూడు బుల్లోడ సరస ఆడు బుల్లోడ పక్కకిట రారు బుల్లోడ. తుత్తరికి సూదులో దారం సందులో బేరం. చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను. ఇదిగో శృంగారం తెలిసింటే చెప్పండి. మందార గంధమిదే మందార గంధమిదే బుగ్గపై 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 పూసెదరా మంచమిట వాచుకుంటే మత్తుగా మత్తుగా గమ్మత్తుగా రాసెదరా మందార గంధమిదే మందార గంధమిదే. ఓసి మీ మంచం ఎరగ, మీ గంధం మందమెక్కింది గాని నేను పడతాను, తప్పుకోండి. బాబు గారు మీ కళా పోషణకి ఆదరణకి కృతజ్ఞురాల్ని. రాంబాబు కళాపోషకుడే కాదు, కళాకారుడు కూడా. వారి తల్లిగారు ఉగ్గుపాలతో సమస్త కళల్ని రంగరించి పోసి పెంచారు. కృష్ణమూర్తి, వీళ్ళని రేపు ఉదయాన్నే ఊరి పులిమినలో దాటించరండి. వెళ్ళొస్తాం బాబు గారు. జాగ్రత్తగా వెళ్ళండి. నమస్కారం. నమస్కారం నమస్కారం. వెళ్ళండి వెళ్ళండి జాగ్రత్త. మంచిది మంచిది మంచిది, వెళ్ళండి వెళ్ళండి రా. నేను పిల్లి పాలు తాగి పెరగలేదు, పులి మాంసం తిని పెరిగాను. నా మనుషుల మీద చేయి చేసుకుని నా కూరుకుంటే నా తండ్రి రాజా రంగారాయుడు గారి పేరు తగలబెట్టినట్టే. బాబు రాంబాబు, ఎంత కాదన్నా ఆయన మీ బాబాయ్. ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ ఒక్కసారి అని ఊరుకుంటే సారికి ఒక స్నేహితుడిని చెత్తలే కొట్టి పంపుతాడు. అభివృద్ధిరస్తు, అభీష్ట సిద్ధిరస్తు. శ్రీనివాసరావు గారు, బాబు, మీ అమ్మాయి మైథిలి అంతర్జాతీయ నర్తకి అవుతుంది. అంతా తమ గురుత్వం వల్లే బాబు. నాదే ఉందండి. కళ మీద గౌరవంతో మీరు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అమ్మాయికి నాట్యం నేర్పించారు. లలిత కళలంటే తోలుబొమ్మలుగా కొందరు భావిస్తున్న ఈ రోజుల్లో అంత త్యాగం చేయటం గొప్ప విషయం కదండి. చూడండి, అమ్మాయికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. అందుచేత వెంటనే అరంగేట్రం ఏర్పాటు చేయాలి. అలాగే బాబు, వస్తాను. రామ్మ. వస్తాను మాస్టర్ గారు. శుభం శుభం. ఇక్కడే 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 ఆపేయి ఆపేయి ఆపేయి. శ్రీనివాసరావు గారు మీ పెద్ద అమ్మాయి కదూ? అవునమ్మా, వయసు అయిపోయి చెత్వరం కూడా వచ్చిందా? 2 ఏళ్ళైంది. పట్నంలో డాన్సింగ్ అని తీసుకెళ్లారు. ఏమ్మా, డాన్సింగ్ అంతా బాగా నేర్చుకున్నారా? ఓ బ్రహ్మాండంగా నేర్చుకుంది. ముందు మన ఊళ్ళో అరంగేట్రం చేసి తర్వాత దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తుంది. అరంగేటం అంటే ఏంటి? అదేలే, కన్నెరుగు లాంటిది. ఓయ్, నువ్వు ఊరుకోవయ్యా, ప్రతిదానికి పెడార్థాలు చెబుతావు. అరంగేట్రం అంటే నాట్యం నేర్చుకున్న తర్వాత మొట్టమొదట దైవ సన్నిధిలో గజ్జెగట్టి పెద్దల ముందు ప్రదర్శనలు ఇవ్వడం. దాన్ని అరంగేట్రం అంటారు. నువ్వు రామ్మా.
అక్కడే ఉండు. ఏమిటి ఇదంతా? భలే దానివి. రాజనర్తకు అవుతావో ప్రభుత్వ నర్తకు అవుతావు. నిన్ను ఇవాళ బాగా చూసుకుంటేనే కదా రేపు నువ్వు నన్ను బాగా చూసుకుంటావు. బాగా చెప్పావమ్మా రామ్మా. గురు గురు నీకు గమ్మత్తైన సీక్రెట్ చెప్పనా? ఏంట్రా అది? వీడి దగ్గర ఓ బ్రహ్మాండమైన విద్య ఉంది గురు. ఏమిటా విద్య? ముక్కు మూసుకుని నీళ్ళలో అలాగే 5 నిమిషాలు ఉంటాడు గురు. అయ్య బాబాయ్, నాకు అసలు ఈత రాదు, నేను ఎలా మునగలను? అబద్ధం గురు, నిన్ననే కదరా నువ్వు ఇక్కడ 5.5 నిమిషాలు నీళ్ళలో మునుగుంది. అమ్మో అమ్మో అన్న అబద్ధాలు. నన్ను ఏడిపించడానికి అలా చెప్తాడు గురు. ఏడిపించడానికి కాదు గురు, పిడి మీద ఒట్టు. బట్టలు చచ్చిపోతాను, అబద్ధం చెప్తా. మునిగితే చచ్చిపోతాను గురు, నాకు ఈత రాదు. మునగకపోతే నేను చంపుతా. దగ్గరుండి ఉంచు. ఏరా నిన్నొక్క రోజు రానందుకు గురువు గారికి నా మీద చాడీలు చెప్పి నన్ను తిట్టిస్తావురా? 5 నిమిషాల దాకా లేచావంటే చంపుతా. మునగరా. ఇది నీటి మహిమ లేక కోనేటి మహత్త? జంగ్లీగాన్ని నీటిలో దించితే జలకన్య బయటకొచ్చింది ఏమిట్రా? జలకన్య కాదు, మా అక్క. మీ అక్క? నువ్వెవరివి చక్కని చుక్క? సంగీతం మాస్టర్ శ్రీనివాసరావు గారి అమ్మాయిలో. ఓ పదనిసా, ఈ ఊళ్ళో సూర్యుడి కంటబడకుండా ఇంత నేల తప్పించుకుందేమో గాని నా కంటబడకుండా ఇంతటి నిరజానం ఎలా తప్పించుకుందిరా? అవును, ఈ జంగ్లీగాడేమయ్యాడు? ఒరేయ్ గురు, ఈ సుప్పు సంగతి నువ్వు చూసుకో, సుక్కు సుక్కుబారి సంగతి నేను చూసుకుంటా. అలాగే గురు. సుక్కు సుకుమార సుందరి. ఏంటి గురు అలా ఉన్నావు? గురు ఏమైంది గురు? ఏంట్రా ఎందుకు అలా ఉన్నావు? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలలో కులుకులకు తెలి చెల్తనుండగా సుక్కు సుకుమార సుందరి. మీరు కింద, నేను పైన. నువ్వు ఆకాశం, నేను భూమి. మీరు సంస్కారంలో కర్ణుణ్ణి మించిపోయారు. థ్యాంక్స్. నువ్వు అందంలో వెనకను మించిపోయావు. థ్యాంక్స్. సంగీత చక్రవర్తి నా కాళ్ళ ముందు కూర్చున్నట్టుంది. థ్యాంక్స్. నాట్య సరస్వతి నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లుంది. థ్యాంక్స్. మీ దగ్గర సంగీతం నేర్చుకుంటాం, మీ శిష్యురాలుగా మీ పాదాల దగ్గరే సేవ చేసుకోవాలనుంది. థ్యాంక్స్. నాకు నీ దగ్గర నాట్యాన్ని నేర్చుకుంటూ ప్రేమ పూజారిగా నీ గుండెల్లో నాట్యం చేయాలని ఉంది. థ్యాంక్స్. నా గుండె గంటల్ని మ్రోగించిన తొలి ప్రేమ పూజారి మీరే. థ్యాంక్స్. నా గుండె తలుపుల్ని తట్టిన తొలి ప్రేమ దేవతవు నువ్వే. కళా చక్రవర్తి. నాట్యమయూరి. కళా చక్రవర్తి. సుక్కు సుకుమార సుందరి. గురు గురు
వచ్చేసింది బండి ఇప్పుడు రావడం ఏమిట్రా? ఇక్కడే ఉందిగా నా సుక్కు సుకుమారస్సు. కళ అయి ఉంటుంది సై. కళ? అవును సై, బండి వచ్చేసింది. ఆ? తొలుగుతోంది తెర. కనిపిస్తోంది చీర. రాజహంస దిగుతుందనుకుంటే ఊరపన్ని దిగుతుంది ఏమిట్రా? ఎందుకై ఉంటుంది సై? తాంబూలాలకై ఉంటుంది సై. ఉయ్. నమస్కారం బాబు. తమరు పగటిపూట కూడా తాగుతారా మాస్టర్ గారు? బాబు, పగలు చాకపోతే సూర్యుడి కోపం, రాత్రి చాకపోతే చంద్రుడి కోపం. అనవసరంగా పెద్దవాళ్ళ కోపం ఎందుకు తెప్పించడం అని 2 పూట్ల పుచ్చుకుంటాను. మీరు 2 పూట్లా పుచ్చుకోండి, చెప్తాం. లేదా 3 పూట్లా పుచ్చుకోండి. సమదయ్యా. వీలైతే రోజంతా పుచ్చుకోండి. ఆనందం. మీరు అలా పుచ్చుకుంటూ ఉంటేనే మాకు ఆనందం. ఏరా? ఎవరు అలా పుచ్చుకుంటూ ఉంటుంటేనే మాకు ఆనందం అండి. ఇది నా ఒంటికి పడుతుందో లేదో బాబు. పడుతుంది, బాగా పడుతుంది. మీరు కావాలనుకున్నప్పుడల్లా దొరకదు. తీసుకోండి. మహాప్రసాదం. అవును మాస్టర్ గారు, మీ అమ్మాయిని రమ్మని కబురు పంపితే మీరొచ్చారేమిటి? తమరు రమ్మని కబురంపగానే పరిగెత్తుకు రావడానికి నా కూతురు వెలయాలు కాదు బాబు. రేపు అయ్యకి కాబోయే ఇల్లాలు. ఆ మాట మీతో చెప్పి రమ్మని నన్ను పంపించింది. మైథిలి, సెలవు. అమ్మని అదిరిందిరా దాని పేరు. మైథిలి, నీ దిల్ ఒకసారి అప్పు కావాలి. సుకుమార సుందరి. చీ కొట్టిన తర్వాత కూడా ఇంకా లైనింగ్ ఏంటి గురు? చీ స్త్రీకి శృంగారంరా. వనిత తనంత తావలచి వచ్చిన చులకన కాదు ఏరికిన్ అన్నారు. ఎవర్రా? తమరే సై. వాడి మొహం వాడిని అడిగితే వాడే చెప్తాడు గురు. పెద్ద సాని అల్లనా? చిచి, పెద్ద సాని కాదు, చిన్న సాని కాదు, అల్ల సాని పెద్దన్న. ఇంతకి దాని అర్థం ఏంటి గురు? ఆడది పిలవగానే వస్తే అది నీచ లక్షణం, రాను పొమ్మంటే అది రాజలక్షణం. తను రాకపోతే మనమే అక్కడికి వెళదాం. బొచ్చు కోసం వల వేస్తే పిత్త పరిగబడ్డట్టు ఈ పిల్లేంట్రా జల్లలాగా? వైశాలి, వస్తున్నా. ఇవేం పేరులరా? వైశాలి, మైథిలి. ఏదైతే మనకి వైశాలి, నీ ఎక్కను కొంచెం విశాలం చేసుకోమని చెప్పమ్మా మనసును. అమ్మా మైథిలి. అప్పని మైథిలి అంటేనే నా దిల్ గుల్లైపోతుందిరా. బుద్ధుండాలి. తిట్టింది నన్నా దాని బాగునే. మళ్ళీ తాగొచ్చావా? మిమ్మల్ని నన్ను క్షమించమ్మా. నీకు నాట్యం నేర్పించడానికి ఇల్లు ఒళ్ళు మొత్తం తాకట్టు పెట్టేశాను. అది తడుచుంటేనే భయం వేస్తుందమ్మా. అది మర్చిపోవడానికే కొంచెం పుచ్చున్నా. ఎక్కువేం కాదు, కొంచెం. ఒరే, నన్నయ్య బట్టుని మింగేసేలా చెప్పాడు స్టోరీ. బాబు, బాబు, రాంబాబు, ఇక్కడున్నావా నాయనా? ఈయన రంగయ్య శెట్టి గారిని బొంబాయిలో బంగారం వ్యాపారం చేస్తూ ఉంటా. నీ కోసం వచ్చారు. బొంబాయి బంగారం మనకెందుకు బాబాయ్? బొంబులతో నిండుంటుంది. అదేం కాదు, మీరు కొబ్బరి తోట అమ్మితే కొందామని వచ్చా. ఏమిటి? నా కొబ్బరి తోట కొంటావా? నిన్నే నా కొబ్బరి తోట కొంటావా? ఏయ్, తిక్క రంగయ్య శెట్టి, బొంబాయిలో బంగారం అమ్ముకోకుండా నా కొబ్బరి తోట కొనడానికి వచ్చావా? నిన్ను కొంట, నీ ఎబ్బను కొంట, నీ ఇంటిని కొంట, నీ ఆస్తిని కొంట, ఊరు కొంట, ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళందరినీ కొంట. చూడు, ఈ ఊళ్ళో బడి కట్టింది మా నాన్న, గుడి కట్టింది మా నాన్న, ధర్మసత్రం కట్టింది మా నాన్న, ధర్మాసుపత్రి కట్టింది మా నాన్న. వింటున్నావా? ఊరు నాది, ఊరు మీద నెగటివ్ రైట్సే నావి. ఏవే, ఇతనికి ఏమైనా స్క్రూ లూజా? ఏయ్, అబ్బా, ఎంత ధైర్యంరా నీకు నా తోట అమ్మడానికి? ఏయ్, పొలం హలం కలం అమ్ముకుంటే పొలం పోతుందిరా. సింగిల్ లుక్ తో సింగిల్ కిక్ ఇచ్చానంటే బొంబాయిలో బొంబుల మీద పడి ఢమ్మని పెళ్లిపోతావు. ఏవే, కాకరిస్తే చుట్టాలు వస్తున్నట్టు అర్థం, కుక్క అరిస్తే దొంగలు వస్తున్నట్టు అర్థం.
కోడికొస్తే తెల్లారినట్టు అర్థం. మరి ఈ గాడి తరపులకి ఏమిటి అర్థం? గాడిదల్ని వెంట పెట్టుకుని రాకూడదని దాని అర్థం. పదవే. సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః. ఏంటో ఈ పంతులు 4 సార్లు ఇంటికి వచ్చావంట? అవునండి, మాకు 4 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు కదండి, అందుకని ఇబ్బందిగా ఉండి. జీతాలు ఇవ్వకపోతే ఇంటికి వస్తావా? మేము ఇచ్చినప్పుడే జీతాలు తీసుకోవాలి. ఇంకొకసారి ఇంటికి వచ్చావంటే దేవుళ్ళంటి గురువు మీద చేయొత్తవరా రాస్కల్. తెల్లారేసరికల్లా వాళ్ళ జీతాలు ఇవ్వకపోతే నీ సంగతి నీ బాబు సంగతి తెలుస్తాను. మాస్టారు, పాఠాలు కానివ్వండి. మొన్న గుడి దగ్గర 2వ వాణ్ణి కొట్టాడు, ఈ రోజు బడి దగ్గర 3వ వాణ్ణి కొట్టాడు. ఇక మిగిలింది నేను ఆయనే. ఏదో ఒక రోజున మా ఇద్దరు కూడా ముహూర్తం పెట్టేస్తాడు. ఇదిగో ఇవి మీరు తొడుక్కొని మీ ఇద్దరు కొడుకులకి తొడిగి ఇంట్లో కూర్చోండి. పట్నం నుంచి నా పెద్ద కొడుకుని పిలిపిస్తాను, వాడే వాడి అంతు చూస్తాడు. ఒరే రాంబాబు, ఏదో మా అన్నయ్య రక్తం పంచుకు పుట్టావని ఇన్నాళ్ళు నేను వదిలేశాను. లేదా నీ రక్తం కన్నా చూసావాడిని. దిగరారా. నేను తలుచుకుంటే ఈ ఊళ్ళో నీ శవాన్ని ఎత్తడానికి కూడా 4 మనుషులు లేకుండా చేస్తానరా. నా కొడుకులు చేతకాని వాళ్ళ నేను వదలలేదురా. కన్న తండ్రిని నేనున్నాననే గౌరవంతో వదిలేరురా. వాళ్ళ మీద కలపడ్డ కదరా నీ ప్రతాపం. తమ్ముంటే నా మీద కలరా, నాతో కలపడరా. ఇవాళ నీ రక్తం కన్నా చూస్తానరా. బాబు, ఎంత కాదనుకున్నా ఆయన మీ చిన్న తొందరపడి నువ్వు చేయి చేసుకుంటే ఊరంతా చీకు కొడుతుంది. వాడు వస్తే నేనేదో చస్తానన్నట్టుగా పట్టుకున్నానేమిట్రా. వదండి రావండి, వదండిరా. ఏమిటి బాబు ఇది? ఈ వయసులో మీరు అతనితో కలపడతారా? అతను మీ కొడుకుతో సమానమండి. అందుకే ఇందాళ్ళు ఊరుకున్నాను, ఇక ఊరుకునేది లేదు. రేయ్, మీ అందు చూస్తాను. పెద్దవారు అది మీరే చెప్పాల్సిన వాళ్ళు మీరే తొందరపడితే ఎలాగండి? సార్ ఎక్కండి. కృష్ణమూర్తి, నువ్వు లోపలికి వెళ్ళు. సంతకం బాబు. ముందు నువ్వు వెళ్ళు. దండాలు. ఎద్దు చూస్తే ముచ్చటేస్తుంది, వ్యవసాయం ఎలా చేస్తుందో. బెజవాడలో 2, కడపలో 12, ఒంగోలులో 7. నిన్ను పిలిపించింది మద్దర్ల కోసం కాదు, మరమ్మత్తు కోసం. కాల చెయ్య ఏదీ పోకూడదు. అప్పుడు నేనెందుకు? ఊరికి నువ్వు కొత్త కాబట్టి, నువ్వు కొట్టబోయేవాడు మా అన్నకి బాబాయ్ కాబట్టి, మేం కొడితే అన్నకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, లేకపోతే మేమే కైమా చేసేవాళ్ళం. సరే చూడు, దెబ్బ కొట్టాలి, దెబ్బ కనపడకూడదు. అవయవాలు చెక్కు చెదరకూడదు, కానీ అవయవాలు కదిలిపోవాలి. నలుగురిలో కనీసం 1 నెల రోజులైనా తలెత్తుకోకుండా చెయ్యాలి. నా ముందు తల దించుకోవాలి. 5,000 అవుతుంది. చెప్పింది చెప్పినట్టు చేస్తే 10,000 ఇస్తా. అలాగే. రండి రండి రండి. ఏమిటన్నా? ఈ వయసులో ఆ ముసలాడికి ఇదేం పోయే కాలం. నీకు తాగుడు రోగం ఉన్నట్టు ఆయనకు అదొక రోగం. నువ్వు ముందు పదా. చెడిపోయింది. సర్లేరా. రోగమే చెడిపోయింది. రా, చెడిపోయిందిలేరా. ఏమిటండి అదోలా ఉన్నారు? ఇక్కడికి వస్తూనే అన్ని మర్చిపోయి నవ్వుతూ ఉండేవారు, ఇప్పుడు నవ్వు మర్చిపోయి అదోలా తయారయ్యారు. ఎలా నవ్వుతూ ఉండమంటావు?
ఆ రాంబాబు గారి కళ్ళలో మెదులుతున్నంత కాలం నవ్వే కాదు అన్నీ మర్చిపోవాల్సింది. అబ్బా ఎందుకండి అనవసరమైన గొడవలు? ఎంతైనా మీ అన్నయ్య గారు అబ్బాయే కదా. అందుకే నా పట్టుదల. ఆయన బతుకున్నంతకాలం నన్ను ఏపీ కాకుండా చేశాడు. ఆయన పోయాడు, వీడొచ్చాడు, వీడు అలాగే చేస్తున్నాడు. మీరే అనవసరంగా రెచ్చిపోతున్నారు. అతను మీరనుకున్నంత దుర్మార్గుడేం కాదు, చాలా మంచివాడు. నరుమై, ఏ నాకంటే వయసులో ఉన్నాడనా వాడంటే మోసపడుతున్నా? చిచ్చి అవే మాట్లాడండి. ఏమైనా మాట్లాడడానికి వావరసలుండాలి. చిత్రాంగి పుట్టక పుట్టావు. నీకు సారంగు దొరడైనా ఒకటే, వాడు బాబు అయినా ఒకటి. ఏమండి లోపలికి రండి. నీ మొహం చూస్తేనే పాపం. రమ్మంటే వెళ్ళిపోతారేమిటండి? అదవా ఎవరు పంపించారు నిన్ను? ఆగండ్రా, ఎవడైనా ముందుకొచ్చారో చంపేస్తాను. అమ్మాని పిలిస్తే అన్నపూర్ణలా అన్నం పెట్టిన వంశం, దేహి అన్న వాళ్లకు దాసోహం అన్న వంశం, కన్నీళ్లు తుడిచిన వంశం, కడుపును పండించిన వంశం. అటువంటి వంశానికి తరతరాలకు చెరిగిపోని మచ్చ తెచ్చావు కదరా. కళా ప్రపూర్ణ రాజా రంగారాయుడు గారి ఏకైక కుమారుడు రాజా హరిశ్చంద్ర రాంబాబుని వీధి హంతకుని చేశావు కదరా. లేదు బాబు, మీరు చెప్పినట్టే తూచా తప్పకుండా చేద్దాం అనుకున్నా. ఆయన ఉంచుకున్న ఆడదాని ఇంటి ముందే ఆయన అవమానం చేద్దాం అనుకున్నా. కానీ పరిస్థితి నా చేయి దాటిపోయింది. వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. నన్ను నేను కాపాడుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని చంపాను. అది నీకు తప్పనిసరి అయితే ఇప్పుడు నిన్ను చంపడం నాకు తప్పనిసరి. దిగే ముందు లోతు, దూకే ముందు ఎత్తు తెలుసుకోవాలి. రౌడీలను పిలవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత మన బతుకులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఈ మచ్చ నీ మీద పడకుండా ఉండాలంటే ఈ పెద్ద మనిషిని కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా పంపించాలి. దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను.
నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం అండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనా? శుభం శుభం. మీ గురువు గారు నీకు మంచి శుభవార్త తీసుకొచ్చారమ్మా. అవునమ్మా, మన నృత్య నికేతన్ ద్వారా 2 నెలల పాటు అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వచ్చింది. అక్కడి వాళ్ళందరికీ కావాల్సింది పద్మావతి కళ్యాణం. మరి ఈ పద్మావతి లేకుండా ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి చెప్పు? ఇంకా అరంగేట్రం కాలేదుగా మాస్టర్ గారు. అందుకేనమ్మా ఆరంగేట్రం వెంటనే ఏర్పాటు చేయించమని మీ నాన్నతో చెప్తున్నాను. అలాగే మాస్టర్ గారు. లే సుత్తి కొట్టడమే తప్ప శృతి చేయడం చేత కాదు. సుత్తెక్కడ? అదిగో సార్. ఆడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఒకరు రమ్మనాలా? రారా మా ఇంటికి, మోహన రారా మా ఇంటికి అని నీ మంజీర సింజానం రంజుగా పిలుస్తుంటే రాకుండా ఎలా ఉండగలను? అయ్యా, మా అమ్మాయి రమ్మని ఆహ్వానించింది తమర్ని కాదు. రేపు దైవ సన్నిధిలో తను చేయబోయే అరంగేట్రానికి స్వయంగా నటరాజస్వామి వారే రావాలని సాధన చేస్తోంది. ఈ ఊర్లో మా గురువు గారిని రావుతనే ధైర్యం ఎవరికుంది? గుడి కట్టించింది వారి నాన్న, బడి కట్టించింది వారి నాన్న, ధర్మసత్రం కట్టించింది వారి నాన్న, ధర్మాసుపత్రి కట్టించింది వారి నాన్న. ఈ ఊరు వారిది. ఈ ఊరు మీద నెగిటివ్ రైట్స్ వారివి. ఊరు మీద నెగటివ్ రైట్స్ ఉంటే ఊరు మీద పడి తిరగండి తినండి. కానీ ఇది నా ఇల్లు. నా అనుమతి లేకుండా లోపలికి ఎవరు రాకూడదు. వెళ్ళండి. ఒక కళాకారుణ్ణి అవమానిస్తున్నావు. నువ్వు కళాకారుడివి కాదు, కళకారుడివి. కళ వేరు, కళ వేరు. కళ అనల్పం, కళ అల్పం. కళ నిద్రపోతున్న జాతిని మేలు కొలుపుతుంది. కళ నిద్ర లేవగాని కరిగిపోతుంది. హంతకుల దగ్గర ఉండేది కళా పోషణ కాదు, కసాయి పోషణ. పవిత్రమైన నటరాజస్వామి ఆలయమైన ఈ సరస్వతి నిలయం నీ అపవిత్ర పాదం పెట్టగానే మలినమైపోయింది. మైథిలి, ఆ పేరు పెట్టి పిలిస్తే కళా సముద్రం మీదున్న సరస్వతి కరిగిపోతుంది, ఆ అలలకు కదిలిపోతుంది. వెళ్ళు, ముందు గడిచి వెళ్ళు. అయ్యా, నన్ను క్షమించండి. మా అమ్మాయి తప్పు చేసింది. నేను పిలిపించింది అందుకు కాదు. ఆ? సంగీతం మా ఊరి పేరు, నాట్యం మా వీధి పేరు, గాత్రం నా ఒంటి పేరు. టోటల్ గా కళ మా ఇంటి పేరు. కానీ మా అమ్మాయి తవరిని అరిగిపోయిన రికార్డు వేకు. మీ అమ్మాయి అరంగేట్రం చెయ్యాలి. అందుకు మీ దగ్గర డబ్బు లేదు. మీ బాబాయ్ గారి నుంచి వెళ్ళాను. ఛీ, పొమ్మన్నారు. కళ్యాణం చేయించడానికి పురోహితుడి ఇంటికి వెళ్ళాలి గాని కాటి కాపరింటికి వెళితే లాభం? ఏరా ఏందైనా సై? అవునైనా సై. కృష్ణమూర్తి, తీసుకోండి. బాబు,
మీ మాటకి మనస్సుకి సంబంధమే లేదు. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు చిరాయునిగా చేయాలి. అమ్మా, మైథిలి మైథిలి మైథిలి, ఏమిటన్నా ఈ అరంగేట్రానికి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చేసానమ్మా. 10,000 దాకా డబ్బు కావాలన్నా? ఆ నటరాజ స్వామి మనిషి రూపంలో కనబడి, ఒరే శ్రీనివాసరావు, నీ కూతురు అరంగేట్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకోరా అన్నాడు. ముహూర్తం కూడా పెట్టించుకొచ్చేసానమ్మా. వచ్చే శుక్రవారం తులేగాదశి, ఆ రోజే ముహూర్తం. దిగమ్మా. ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? అన్న ఇక్కడికే తీసుకురమ్మన్నారు. మేకప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అవునమ్మా, గుళ్ళో ఏ ఉత్సవం జరిగినా విధిగా అలంకరణ వీరి దివాణంలోనే జరగాలట. అది వారి సాంప్రదాయం. ఏం భయం లేదమ్మా. మనిషి చూడ్డానికి దుర్మార్గుల్లా కనిపించినా మనస్సు మంచిది. రావెడదాం దా. ఆగు. ఆడు. ఇక్కడా బాబు? మరెక్కడా? గుడిలో కదా బాబు. అని ఎవరన్నారు? నేనన్నానా, నా వాళ్ళన్నారా? అది కాదు బాబు. అరంగేట్రం అన్నది ఆ నటరాజ సన్నిధిలో చెయ్యాలి. అడుగు నటరాజు. కాదు బాబు, గుడిలో దైవ సాన్నిధ్యంలో. ఇదిగో దేవుడు, చెయ్యమను. అది సాంప్రదాయం కాదు బాబు. గజ్జె కట్టి ఎవరు తొలి ప్రదర్శన ఇచ్చినా అది ఆ భగవంతుడికే అంకితం ఇవ్వాలి. ఎవరికో అంకితం ఇచ్చేటప్పుడు నా దగ్గర డబ్బెందుకు తీసుకున్నావు? బాబు, నా కూతురు చేత అరంగేట్రం చేయించలేని నా దౌర్భాగ్య స్థితి చూసి జాలిపడి డబ్బిచ్చారనుకున్నాను గాని అరంగేట్రం ఇక్కడ మీ ముందు చెయ్యాలనుకోలేదు బాబు. నా ముందు చేయడానికి అవమానం అయితే నేనిచ్చిన డబ్బు నా కాళ్ళ దగ్గర పెట్టు, లేదా మీ అమ్మాయిని నాట్యం చేయమని చెప్పు. బాబు, నేను చేసిన తప్పుకి నా కూతురి భవిష్యత్తు నాశనం చేయొద్దు బాబు. నేనిప్పుడు మీ డబ్బు ఇవ్వలేను. అమ్మాయి చేత ఇక్కడ అరంగేట్రము చేయించలేను. మమ్మల్ని క్షమించి వదిలేయండి బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా. ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు కదూ? అరంగేట్రం కోసమే తీసుకున్నావు కదూ? ఇంకెందుకు ఏడుస్తావు? నీకు కావలసింది ఆయన ఇచ్చారు. ఆ రోజు నీ ఇంటికొచ్చిన నన్ను అవమానించావు. ఈ రోజు నిన్ను నా ఇంటికి పిలిపించి నీతో ఆడించుకున్నాను. గెలుపెవరిదంటావు సుప్పు సుకుమార సుందరి? దేవుడి ముందు గచ్చ కట్టవలసిన నన్ను ఉన్న బలంతో, డబ్బు మదంతో నీ ముందు ఆడించావు. ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి పస్తులతో మా నాన్న నాకు ఈ నాట్యం నేర్పించాడు. మళ్ళీ నేను గచ్చ కట్టకపోతే నా కుటుంబం ఆకలితో మాడి చేస్తుంది. అయినా నీ కళ్ళ ముందు చిందులు వేసిన ఈ గజ్జలో నీ చావును చూసే వరకు మళ్ళీ ఈ కాళ్లకు కట్టను. ఆ నటరాజస్వామి ఉంటే ఆయన పాదాల కింద నలిగి చస్తున్న రాక్షసుడి చావు లాంటిదే నీకు వస్తుంది. నీ చావును చూసి, నీ శవానికి పెట్టిన చితిని చూసి, లేని జవసత్వాల్ని కూడకట్టుకొని నీ చితి చుట్టూ కథాకళి ఆడతాను. అప్పటి వరకు ఈ మంజీర నాదానికి మరణ వేదనే.
అత్తయ్యని పోలీసులు పట్టుకున్నారు. దేనికి కలవమన్నావు? రేపే కోర్టులో వాయిదా. అవును రేపు నేను నోరు విప్పాలి. తెలుసు. చంపింది నేనే అని ఒప్పుకోవాలి. అవును, చంపింది నువ్వేగా. కానీ చంపించింది నువ్వు. అత్తయ్య, నాకు లైఫే వేస్తారో లైఫ్ తీస్తారో తెలియదు. నేను చస్తే నా భార్య బిడ్డలు ఏం కావాలి? రేపు 11 గంటలకు నన్ను కోర్టుకు తీసుకువెళ్తారు. నేను కోర్టుకు వెళ్లేలోగా 5 లక్షల రూపాయలు నా భార్యకు అందాలి. అందితే హత్య చేసింది నేను, అందకపోతే చేయించింది నువ్వు. బ్లాక్ మెయిల్ అంటే ఖచ్చితంగా అయితేనన్నా. టైం చూసి నొక్కుతున్నాడు. వాడిని లేపేద్దాం, పోలీస్ స్టేషన్ లోనే పొడిచేద్దామన్నా. చాలండి. ఒకరిని పొడిచినందుకే ఇప్పటిదాకా పొడుచుకు వస్తున్నాం. ఇంకా ఏమిటి పొడిచేది? సలహాలు ఆపండి బాబు. వాడికి మనం డబ్బు ఇవ్వకపోతే అన్నంత పని చేస్తాడు. వాడు అప్రూవర్గా మారాడంటే వాడు బయట ఉంటాడు, నువ్వు లోపల ఉంటావు. అందుకనే రంగయ్య శెట్టి దగ్గరికి వెళ్దాం. శెట్టి గారు, అరగంట నుంచి అటూ ఇటూ తిరుగుతున్నారు గాని తమరేం మాట్లాడడం లేదు. తోట ఎవరిది? రాంబాబు గారు. అమ్మేది ఎవరు? రాంబాబు గారు. కొనేది ఎవరు? మీరు. అడిగింది ఎవరు? నేను. తోట అయింది, అమ్మేది ఆయన, కొనేది నేను. అడిగింది మీరా? ఆయన్ని అడగమనండి. తీరా నీ కొంటానన్న తర్వాత మీ ఇంటిని కొంటామంటా, నిన్ను కొంటా, అన్నిటినీ కలిపి జాయింట్ గా కొంటానంటే నాకెందుకు ఈ గోల? ఏమేవ్ మంచినీళ్ళు అన్నా, నువ్వే అని. అవునన్నా, తప్పదు, పరిస్థితి అలాంటిది. గుడి కట్టింది మా నాన్న, బడి కట్టింది మా నాన్న, ధర్మసత్రం కట్టింది మా నాన్న, ధర్మాసుపత్రి కట్టింది మా నాన్న. ఈ ఊరు నాది, ఊరు మీద నెగటివ్ రైట్స్ నావి. తోట అమ్ముతా, కొనుక్కో. కొంట ఎంత అడిగారుగా 12 లక్షలకి. అప్పుడు నేను అడిగాను గనక 12 లక్షలు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు గనక 6 లక్షలే. శెట్టి, నా రేట్ అది. ఇష్టమైతే అమ్మండి, లేకపోతే లేదు. కృష్ణమూర్తి, వాడు 6 అన్నా 5 అన్నా తప్పదు. డబ్బు తీసుకెళ్లి వాడి గొడవ వదిలించండి. ఊరకరారు మహాత్ములు. మేం మహాత్ములం కాదు, పాపాత్ములం. మీ అమ్మాయిని ఓ పాపం చేయమని అడటానికి వచ్చాం. దుర్మార్గాన్ని కూడా అంత అందంగా తమరే చెప్పగలరు బాబు. మీ అమ్మాయిని ఒకసారి ఇలా పిలువు. అమ్మా మైథిలి, శత్రువు ఒక్కడే అయినప్పుడు ఎవరు ఎవరితోటైనా చేతులు కలుపుతారంటారు. అందుకే నీతో చేతులు కలపటానికి మేమొచ్చాం. ఆ రాంబాబు చస్తే గాని గజ్జి కట్టినన్నావుట కదూ? అవును బాబు. వాడు చావాలని మీ కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కదూ? అవును, అతను బ్రతుకున్నంత కాలం మా అక్క గజ్జి కట్టదు. అదే, మీ అక్క గజ్జి కట్టే అవకాశం, మీ ఇంటి అప్పు తీరిపోయే అదృష్టం రెండూ ఒకేసారి కలిసి వస్తున్నాయి. ఎలా బాబు? ఇలా మీ ఇంటి అప్పు తీర్చుకో. మా నాన్నను చంపింది ఆ రాంబాబేనని మీ అమ్మాయితో కోర్టులో సాక్ష్యం చెప్పించు. ఆగా, మౌనం అంగీకారం అనుకోవచ్చా? తిరస్కారం అనుకుంటే మంచిది. అంటే అతను నీచుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, అంతకు మించి నా భవిష్యత్తును నరికేసిన రాక్షసుడు కావచ్చు. కాని ఎవరు చేసిన పాపం వారిని నాశనం చేయాలి తప్ప ఒకరు చెయ్యని పాపాన్ని వారికి అంటగట్టి నాశనం చేయడం కళాకారులు చేసే పని కాదు. చేయకపోతే మేం చేయిస్తాం. దమ్ముంటే సెంటర్లో కొట్టుకుందామని ఏనాడో చెప్పాను కదరా. దమ్ము లేక ఒక ఆడపిల్లను భయపెడుతున్నారు. రాజమార్గమే తప్ప దొడ్డిదారి మనకు చేత కాదు. దొంగచాటుగా చంపాల్సిన కర్మ నాకెందుకురా? నడి రోడ్డు మీద నెట్ట నిలువుగా నిలబెట్టి నరికి చంపగలను. ఒక అమ్మకు అబ్బకు పుడితే మీ అన్నదమ్ములు ముగ్గురు కలిసి నాతో రండి. ముగ్గురు కలపకపోతే నేను కళాప్రపున్న రాజా రంగారాయుడు గారి ఏకైక కుమారుడు రాజా హరిశ్చంద్ర రాంబాబునే కాదురా.
రాంబాబు పద పోలీస్ స్టేషన్. ఎన్నాళ్ళైంది ఉద్యోగం వచ్చాయి? వాట్? వాట్? చూడు ఎస్ఐ, నిన్ను ఈ ఊరు నుంచి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేయించగలను అని చెప్పి బెదిరించే రాజకీయ నాయకులు లాంటి వాడిని కాదు. తలుచుకుంటే నీ ప్రాణాలు గాల్లో పంపగలవు. పిచ్చి పుచ్చకాయ, కొత్తగా డ్రెస్ వేసుకుని కొత్తగా ఈ ఊళ్ళోకి ఉద్యోగంలోకి వచ్చినట్టున్నావు. ఈ రాంబాబు సంగతి నీకు ఇంకా తెలియదు. హ్యాపీగా స్టేషన్కి వెళ్ళి హ్యాపీగా ఉద్యోగం చేసుకో. మనిద్దరం మళ్ళీ కలుద్దాం. ఏంట్రా పొద్దున ఏడుపు పడబడుతున్నావు? ఏడుపు కాకపోతే మనకు మిగిలింది ఏంట్రా? ఏడుపా? మనకెందుకురా ఏడుపు? ఓరి ఎర్రి మొహమా, నీకు చెప్పిన అర్థం కాదురా. ఆ సాంబశివుడి దగ్గర డబ్బులు తీసుకొని ఆ పిల్ల కోర్టుకెళ్ళి గురుడే చెప్పాడని చెప్పిందనుకో, గురుడు గురు శిక్ష పడేది, మనకు హాయిగా ఉండేది. అవునవును రోయ్, ప్రతిరోజు మనల్ని ఊళ్ళో అందరు నా గురించి అనుకుంటున్నారు, ఊళ్ళో అందరు నా గురించి ఏమనుకుంటారు? ఏమన్నా జవహర్లాల్ నెహ్రూ అనుకునేది అనుకుంటారు. చెప్పితే అవుతుంట, చెప్పకపోతే అవుతుంట. రేయ్, ఆ పిల్ల కనుక వీడి గురించి అక్కడ కరెక్ట్ సత్యం చెప్పుకుంటే అక్కడ ఆడు సచ్చిండేవాడు, మనకి ఇక్కడ ఈ సాగు తప్పేది. అందుకేనా మరి ఏడుపు? నువ్వే కరెక్ట్ రా, ఎత్తుకో, నేను కూడా అందుకుంటాను. ఆనందం ఆనందమే జీవితం మకరందం, అందమే ఆనందం. ఏమిట్రా ఏమిట్రా చాలా హుషారుగా పాడుకుంటున్నారు? అవును గురు, ఇంతకంటే ఆనందం ఏం కావాలి? ఆ అమ్మాయి ఆ సాంబశివుడి దగ్గర డబ్బు తీసుకొని కోర్టుకెళ్ళి నువ్వే చంపావని చెప్పిందనుకో, నీకు ఉరి శిక్ష పడేది. అలా అనకుండా నీ డబ్బు నాకు అక్కర్లేదు చీపో అందంటే, అసలు ఆ అమ్మాయికి నువ్వంటే ఎంత ఇది, ఎంత అది, ఎంత ప్రేమ. తనంతా తావలచి వచ్చిన ప్రేమ పుట్టును గదే ఎరికి. కొట్టిన కొబ్బరికాయలు కొట్టినట్టే జిన్నుతో పాటు తాగేస్తున్నారు. అవునన్నా? ఏయ్, కొబ్బరి బొండాల్లో విరోచనాల మందు కలిపి ఏమీ తెలియనట్టు పెట్టేసేయండి. ఎరా వేసేద్దామా? గురుడేమని అంటాడేమరా? 4 రోజుల నుంచి తాగుతున్నా, ఒక్కడు పట్టించుకోలేదు. కరెక్ట్ కరెక్టే. తాగేరా ముందు కొట్టినే తాగుదామే. ఉప్పుగా ఉన్నాయిట్రా. అమ్మా చేయబట్టుకో. కడుపులో ఏంట్రా కూడా కూడా ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంది. అయ్యో అయ్యి బాగట్లేదు. అయ్యో అలాగే దాని ముందుకు వెళ్ళిరా. ఎవరు దేవుడు? ఏమిట్రా బకెట్ల మీద బకెట్లు తీసుకెళ్తున్నారు? ఇల్లు కడుగుతున్నారా? ఓహో, కడుపులో అంత కుళ్ళుందా? ఆహా, దొంగతనంగా కొబ్బరి బొండాలు తాగితే అలాగే ఉంటుంది సై. తప్పు అయిపోయింది సై, ఇంకెప్పుడు తాగం సై. రై, మీరిద్దరు ఇలా రండి. చి, 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 దూరంగా దూరంగా. మీ ఇద్దరికి విరోచనాలు ఆగాలి, అంతే కదా? అవును సై. ఇదేమిటి సై? విరోచనాలు ఆగటానికి సై. ఎర్రగుడ్డ కట్టుకుంటే విరోచనాలు అవుతాయా సై? ఎర్రగుడ్డ చూపిస్తే అంత పెద్ద రైలే ఆగినప్పుడు విరోచనాలు ఆగవా సై? కట్టుకోండి కట్టుకోండి. అమ్మాయి, శ్రీనివాసరావు గారు ఎక్కడ? అక్క అక్క ఏమిటి? ఎవరండి మీరు? ఏమిటిదంతా? మీ నాన్నగారు నా దగ్గర ఇంటి మీద 25,000 పైగా అప్పు చేశారు. ఎన్ని నోటీసులు పంపించినా మీరు డబ్బు కట్టలేదు. అందుకని మీ ఆస్తిని జప్తు చేయమని కోర్టు తీర్పిచ్చింది. మా నాన్నగారు బయటికి వెళ్లారు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, వెళ్ళి పిలుచుకొచ్చేస్తాను. అరే రాంబాబు, ఆస్తంతా తాకట్టు పెట్టి నా కూతురికి నాట్యం నేర్పించాను. నీ మూలంగా అది నాట్యాన్ని వదిలేసింది. నువ్వు చచ్చిన తర్వాత గజ్జె కడతానంటోంది.
సీతమ్మ వారి ఉసురు పోసుకున్న రావణాసురులాగా నువ్వు ఎప్పుడు చస్తావు? నేను చావను మాస్టారు. ఎందుకని ఎందుకని చావావు? మా దగ్గర అమృతం కుండుంది. అమృతం కుండ ఏది? వస్తున్నాడు. రండి, తొందరగా రండి. అమ్మో, ఇది దేవతలు తాగేది బాబు. ఈ గొంతులో 2 చుక్కలు వేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. తాగండి, బాగా తాగండి. తాగి బాగా తిట్టండి. ఛీ, నువ్వు దేవుడివి బాబు కాదు, సాక్షాత్తు నటరాజ స్వామి. అలాంటి నీ ముందు నాట్యం చేయడం అవమానంటున్నా అన్న కూతురు. ఛే, దానికి బుద్ధి లేదు. అది చేస్తే ఎంత, చేయకపోతే ఎంత బాబు. నేను చేస్తాను, నువ్వు వాయించు మధ్యలో. ఎక్కడికమ్మా అట్ట పరిగెత్తున్నావు? మా నాన్నగారు కనిపించారా బాబాయ్? రాంబాబు ఇంటి వైపు వెళ్ళటం చూశానమ్మా. కృష్ణమోహన్ పాట 10,000. కృష్ణమోహన్ గారి పాట 10,000. షణ్ముఖరావు పాట 12,000. షణ్ముఖరావు గారి పాట 12,000. షణ్ముఖరావు గారి పాట 12,000. రంగారావు పాట 14,000. రంగారావు గారి పాట 14,000. రంగారావు గారి పాట 14,000. చంద్రమౌళి పాట 20,000. చంద్రమౌళి గారి పాట 20,000. చంద్రమౌళి గారి పాట 20,000. చంద్రమౌళి గారి పాట 20,000. ఒకసారి ఆపండి. బాబు, ఇదిగో మీకు ఇవ్వాల్సిన డబ్బు. ఇక నా ఇంటి ముందు ఎవడు డబ్బు కొట్టడానికి లేదు. అసలు ఇక్కడ ఎవడు నిలబడటానికి లేదు. మరి ఎవరు వెళ్ళిపోమని చెప్పండి. అనే నేను ఎవరికి బాకీ లేను, అప్పు లేను. అంటే వెళ్ళిపోండి, వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అక్క, అప్పు తీరిపోయింది. నాన్న డబ్బు కట్టేశాడు. అవునమ్మా, ఆ రాంబాబు దేవుడమ్మా, దేవుడు. అడగకుండానే డబ్బులు ఇచ్చాడు, అప్పు లేదు. ఇక మన ఇంటి సమస్య తీరిపోయింది. ఎవడు నన్ను ఏం చేయలేదు. నన్నెవరన్నా ఆపడానికి ప్రయత్నిస్తే ఈ కెరసనాయిల్ నా ఒంటి మీద పోసుకొని ఒళ్ళు తగలు పెట్టుకుంటాను. వెళ్ళు, వెళ్ళవే. అక్క, 25,000 ఇచ్చి కాపాడుకుని ఇల్లక్క. నోర్మై, ఎక్కడిది ఆ 25,000? ఎక్కడిది చెప్పమన్నా మనిషిని. రేపు తూర్పు తెల్లారితే మన బ్రతుకులు తెల్లారితాయి. ఆ రాంబాబు నిన్ను నన్ను ఉంచుకొని ఈ ఇంటిని కాపాడాడని లోకం అంటే భరిస్తావా నింద? అడుక్కు తింటే సానుభూతైనా మిగులుతుంది. ఈ అపరాధతో బ్రతికితే మన చచ్చక్క ఊరు ముడి శ్మశానాల్లో మన శవాన్ని కూడా తగలబెట్టనెవరు. అమ్మాయి ఉంటాలో ఇల్లు ఉంటాలో తెలుసుకో.
వయసులో ఉన్న ఆడపిల్లలకు 4 గోడల మధ్య రక్షణ లేనప్పుడు ఈ 4 దిక్కుల మధ్య మీకు ఏ దిక్కు చూపించనమ్మా? పోనీ ఒక పంచే నాన్న, ఊళ్ళో మీకు అప్పు చాలా సులభంగా పుడుతుంది కదా, ఎవరైనా అప్పిస్తారేమో. కాస్త విషం తీసుకురా, అమ్మా. నువ్వు నేను తాగి చద్దాం. మన శవాల్ని చూసిన తర్వాతైనా ఆవిడ గారు గజ్జ కడతారేమో. వైశాలి, లేకపోతే ఏమిటి నాన్న, ఈ ఊళ్ళో ఇంతమంది మనుషులున్నారు, ఇన్ని కొంపలున్నాయి, ఏ ఒక్కరైనా మనల్ని పిలిచి మా ఇంట్లో ఉండండి అంటున్నారా? ఎందుకంటారమ్మా? ఈ ఊళ్ళో ఆ రాంబాబుని ఎదిరించి మనకి పచ్చి మంచి నీళ్ళు ఇచ్చే ధైర్యం ఎవరికుందమ్మా? అందుకే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. పదండి. అక్కర్లేదమ్మా, మీరు ఈ ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న ఊరిని కన్నవారిని వదులుకున్న వారికి మనశ్శాంతి ఉండదు. ఊరు బయట ధర్మకర్తలు ఒక ఇల్లు కట్టించారు, అది నాదే. మీరు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు. వద్దు పూజారి గారు, ఊరందరిది ఒక దారి, ఉలుపు కట్టేది ఒక దారి కాకూడదు. మా వల్ల రాంబాబు మీ మీద పగపట్టచ్చు. పూజారులు రాగద్వేషాలకు అతీతులు. ఒకరి ఆగ్రహంతో అనుగ్రహంతో పనిలేదు, ఒక్క భగవంతుడితో తప్ప. రండమ్మా. ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారా? ఎక్కడున్నాడో తెలియదు, ఏం మాట్లాడితే ఏ మూల నుంచి తంతాడో తెలియదు. చెప్పండ్రా, ఏమనుకుంటున్నారా? అసలే బ్యాడ్ క్యారెక్టర్ కదా, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి దానికి బదులు ఏమడిగుంటాడు. నిజమే గురు, నీ గురుడు అదృష్టవంతుడు కాబట్టే ఇల్లు మాత్రమే తగలెట్టేసుకుంది. ఒకవేళ ఆ పిల్లే తగలెట్టేసుకుని ఉంటే నీ గురుడు గోవింద అని అనుకుంటున్నారు గురు. నేనేం పాపం చేశానురా? ఆదుకోవడం తప్ప, అభిమానించడం తప్ప, ఆరాధించడం తప్ప? ఎందుకురా మైథిలి నా గుండెల మీద ఇలా తప్పటడుగులు వేస్తుంది? ఒక ఆడది అవమానిస్తే భారతాన్ని సృష్టించాడు సుయోధనుడు, ఒక ఆడది తిరస్కరిస్తే రామాయణాన్ని సృష్టించాడు రావణాసురుడు. నేను రామాయణ మహాభారతాలను సృష్టించలేదు కదరా, ఒక ఆడదాని మీద జాలి మాత్రమే చూపించాను. జాలికి బహుమానం అవమానమా? మానవత్వానికి మరో పేరు చిత్కారమా? ఈ ఊళ్ళో గుడి మా నాన్న కట్టాడు, బడి మా నాన్న కట్టాడు, ధర్మసత్రం మా నాన్న కట్టాడు, ధర్మాసుపత్రి మా నాన్న కట్టాడు. ఇప్పుడు నేనేం కట్టాలి? ప్రేమ సమాధి కట్టాలా? మరో తాజ్మహల్ కట్టాలా? చెప్పండ్రా, చెప్పండ్రా. వాళ్ళని అడిగితే వాళ్ళేం సమాధానం చెప్తారు బాబు? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే ఒక చోట దొరుకుతుంది, మీ అమ్మగారి దగ్గర. మా అమ్మ? అవును బాబు, నిన్ను అర్జెంటుగా మీ అమ్మగారు తీసుకురమ్మన్నారు. అమ్మ పిలిచిందా? నన్ను తీసుకురమ్మందా? పదండి. బాబు, నేనుంటాను, మీరు వెళ్ళండి. ఒక హంతకుడికి నేను తల్లినా? ఆడపిల్లల్ని వెంటాడి వేధించే నరరూప రాక్షసుడికి నేను అమ్మనా? ఎందుకురా మా వంశ గౌరవాన్ని నాశనం చేస్తున్నావు? ఎందుకురా నా భర్త పేరు ప్రఖ్యాతుల్ని మంట గలుపుతున్నావు? మరిది గారిని నువ్వు చంపించావంటే పుకారేమోనని నమ్మలేకపోయాను. హంతకులు కొంటున్నావని, అమ్మాయిల్ని మోసం చేస్తున్నావని, ఆడపిల్లల ఇళ్లతో పాటు అభిమానాన్ని కూడా తగలబెడుతున్నావని తెలిసి నేను చావాలో నిన్ను చంపాలో తేల్చుకుందామని నిన్ను పిలిపించానురా. ఇన్ని మాటలు అమ్మ కాకుండా ఇంకెవరైనా అనుంటే ఈ తుపాకీతో బలి తీసుకునేవాడిని. కాల్చమ్మా, కాల్చి చంపే. చంపాలన్న ఆవేశమే గాని చంపే హక్కు నాకు లేదురా. ఎందుకు లేదు? నేను నీ కన్నబిడ్డనమ్మా. పుట్టిన నక్షత్రం చూసి ఆ రోజే ఇంత వడ్ల గింజతో నా ఊపిరి ఆర్పారేస్తుంటే ఈ రోజు నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ఊహ తెలిసిన రోజే నేను ఇంత దుర్మార్గుండను ఊహించి ఏ నదిలో పారేస్తుంటే ఈ రోజు నీకు ఇంత కడుపు మంట ఉండేది కాదు కదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కొడుకును కన్నా పాపానికి కాల్చి చంపే హక్కు నీకుంది.
కిరాతకుడైన కన్న కొడుకుని కాల్చి చంపిన కన్న తల్లి అనే ఘనత చరిత్రలో మిగిలిపోతుంది. చంపంపా, కాల్చి చంపు. కన్న కొడుకు ఎవర్రా కన్న కొడుకు? నేను నిన్ను కనుంటే కదా, నువ్వు నాకు పుట్టుంటే కదా. రాజా రంగారాయుడు గారు నీ తండ్రి కారు, నేను నీ తల్లిని కాను. ఆయన పేరు నిలపడానికి ఒక వారసుడు కావాలని ఆయన కలలు కనేవారు. నాకు పుట్టిన బిడ్డ పురిటిలోనే చనిపోవడంతో ఆ విషయం తెలిసి ఆయన ఎక్కడ కుమిలిపోతారోనని అనాథాశ్రమం నుంచి తెప్పించానురా నిన్ను. నీతి లేని ఏ ఇంటి కన్నదో, జాతి తప్పి ఏ కుంటి కన్నదో, దిక్కులేని నువ్వు కుంతి పుత్రుడిగా అనాథాశ్రమానికి చేరితే వంశోద్ధారకుడు అవుతావుని నిన్ను తీసుకెళ్లి పొత్తిళ్లలో పెట్టుకొని మీ బిడ్డ అని ఆయనతో అబద్ధం చెప్పానురా. అబద్ధం ఆడిన పాపము, నీతి జాతి తెలియని నువ్వు అడుగుపెట్టిన శాపము నా భర్తను పోగొట్టుకున్నాను. పసుపు కుంకుమలతో పాటు ఉన్న ఊరిని అయిన వాళ్ళని వదిలిపెట్టి అజ్ఞాత వాసం చేస్తున్నాను. ఇక భరించలేను. నువ్వు మారేవనే వార్త 24 గంటల్లో నాకు తెలియాలి. అలా మారకపోతే ఆ తర్వాత అమ్మగాని అమ్మ ఉండదు. బాబు, రాంబాబు, ఇక్కడేం చేస్తున్నావు బాబు? రా బాబు, రా. కృష్ణమూర్తి, ఈ నలుగురిని నాతో కలుపుకొని మేం పంచపాండవుని రొమ్ముకు తెచ్చెప్పేవాణ్ణి. ఆరో వాడు ఈయన ఎవరో అడిగితే కర్ణుడని కుంతి పుత్రుడని అనేవాణ్ణి నవ్వులాట. ఆ నవ్వులాట ఇప్పుడు నిజమైంది. మీరైదుగురు పంచపాండవులు, నేను కర్ణుడిని, కుంతి పుత్రుడిని. కాదు బాబు, నువ్వే. ఎలా అవుతాను కృష్ణమూర్తి? కళా ప్రపూర్ణ రాజా రంగారాయుడు గారి కులరత్నాన్నని, కులదీపాన్నని, రొమ్ము విరుచుకు తిరిగిన నన్ను అడ్రసే లేని రోడ్డు పక్క కుప్ప తొట్టిగానని తెలిసాక నలుగురు ఎలా చెప్పుకుంటారు కృష్ణమూర్తి? అందుకే అనుకుంటాను, విర్రవీగిపోయే నన్ను చూసి ఆ భగవంతుడే వీళ్ళందరి చేత అనిపించి ఉంటాడు, నువ్వు రంగారాయుడు గారి కడుపున చెడపుట్టావురా అని. ఇది నిజం. నేను ఆయన కడుపున చెడపుట్టలేదు, చెడి పుట్టాను. బాబు, ఎవరికి చెడి పుట్టానో తెలియక్కర్లేదా కృష్ణమూర్తి? ఈ విషయం తెలుసుకోవడానికైనా నేను ఆ మహాతలి దగ్గరకు వెళ్ళాలి. ఈ చెడిపోయిన వాడిని ఒళ్ళో పెట్టుకుని ప్రేమని ప్రాణాన్ని దానం చేసిన ఆ మహాతలికి పాదాభివందనం చేయాలి. పద కృష్ణమూర్తి, అమ్మ దగ్గరకు వెళదాం, పద. తన శవాన్ని ముట్టుకోకూడదని చెప్పింది మీ అమ్మ. బాబు, తల్లిగారి శవాన్ని ముందు పెట్టుకుని కురుక్షేత్ర సంగ్రామం చెయ్యొద్దు. అది కాదు మీరు చెప్పాల్సింది. చనిపోతూ మా పెద్దమ్మ ఏం చెప్పిందో అది చెప్పండి. బాబు, ఆమె నీ చేత తలకొరివి పెట్టించవద్దండి, శ్రాద్ధ కర్మలు కూడా చేయించవద్దండి. చనిపోయేవాళ్లు కోరిన చివరి కోరిక తీర్చకపోతే పరలోకంలో ఆమెకు సుఖం లేదు, ఆత్మకు శాంతి లేదు. మరి కర్మకాండ ఎవరితో చేయించమందో అది కూడా చెప్పండి. మరిది కొడుకులతో చేయించమండి. ఆయన గారు బయలుదేరితే మా కార్యక్రమం ప్రారంభిస్తాం.
ఎవరి ఆశీస్సులు పరామర్శలు అందుకునే స్థితిలో నేను లేను. ఆమెను వెళ్ళిపోమని చెప్పు. అమ్మా. ఏ కృష్ణమూర్తి, నా బాబు నన్ను వెళ్ళిపోమన్నారా? లేదమ్మా, ఆ తల్లిపోయిన దుఃఖంలో. విన్నాను బాబు. ఎందుకు బాధపడతారు? కనని తల్లి కాలిపోతే కొరివి పెట్టలేదని ఎందుకు ఏడవడం? అసలు తల్లి బతికే ఉందని తెలియక. ఉందంటే ఓదార్పు కలుగుతుందంటావా? అందుకే చెప్పేద్దాం అనుకుంటున్నానమ్మా. వద్దు కృష్ణమూర్తి. జమీందారు బిడ్డనని గర్వంగా బ్రతుకుతున్న బిడ్డ తన తల్లి ఒక కుంతి అని, ఆ కుంతి నేనేనని తెలిస్తే నన్ను చంపి తను చేస్తాడు. నా బిడ్డ చావు కోసం కాదయ్యా నేను ఇక్కడికి వచ్చేది, వాడు బ్రతకడం కోసం. ఎట్టి పరిస్థితిలో నేను బ్రతుకున్నంత వరకు ఈ నిజం మాత్రం వాడికి చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి. ఈ రోజు బాబు పుట్టినరోజు. తల్లి ఆశీర్వాదంగా ఈ ప్రసాదం ఇవ్వు. నా పేరు విష్ణు శర్మ. కూర్చోండి. మైథిలి నా శిష్యురాలు. కూర్చోండి. కళకే అవమానం జరిగిన చోట కళాకారుడు మర్యాదల్ని అందుకోలేడు. ఈ ఇల్లు కళలకు పుట్టినెల్లు. 100 రూపాయలు పెట్టి నటరాజ విగ్రహం తెచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగే ప్రతివాడు కళాకారుడు కాడు. కళామ తల్లి ఆభరణాన్ని ఇంటి చుట్టూ అలంకరించుకున్న ప్రతి ఇల్లు కళలకి పుట్టినిల్లు కాదు. రౌడీల కంటే కళాకారులకే ఆవేశమే. కానీ మా ఆవేశం కళాత్మకంగా ఉంటుంది. పుట్టిన ఊరికి, నేర్చుకున్న విద్యకి, నేర్పిన గురువుకి, విదేశాలకు వెళ్లి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాల్సిన నా శిష్యురాలు ఒక నాట్య మయూరి. కాళ్ళు నరికేశాం. గజ్జ గల్లుమనగానే ఒళ్ళు జల్లుమనిపించే నటరాజస్వామిని నిద్రావస్థలో ఉంచాం. అన్నపూర్ణ నాట్యం చేయవలసిన ఆ ఇంట దరిద్ర దేవత చేత కాపురం చేయిస్తున్నావు. పరాయి పంచల బతికెట్లు చేస్తున్నావు. పస్తులు పెట్టి చచ్చెట్టు చేస్తున్నావు. నువ్వు ఒక మనిషివేనా? కళాప్రపూర్ణ రాజా రంగారాయుడు గారి కుటుంబంలో చెడబుట్టావు. ఆ కుటుంబానికి, వంశానికి కళంకం తెచ్చావు. రాంబాబు గారు నమస్కారం. బాబు నమస్కారం. రండి రండి బాబు. దయచేయండి దయచేయండి బాబు, దయచేయండి. మీరెందుకు బాబు శ్రమపడి ఇక్కడికి వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చావాడిని కదా. కూర్చోండి బాబు. నేను మీ అమ్మాయితో మాట్లాడడానికి వచ్చాను. అమ్మా మైథిలి, రామ్మా. మీ గురువు గారు వచ్చారు. ఇక్కడికొచ్చాకే అక్కడికొచ్చారు. చాలా బాధపడ్డారు. లేదు, బాగా తిట్టుంటారు. ఆయన తిట్టడంలో తప్పు లేదు. ఆయన ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. తప్పు తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. తప్పైంది మన్నించమని అడగడానికి వచ్చారా? మన్నింపు వల్ల ఆయన ఆశయం నెరవేరదు. ఆయన ఆశయాలకి ఎప్పుడో సంకెళ్లు పడ్డాయి. ఆ సంఖ్యలు విడిపోవాలంటే మళ్ళీ నువ్వు గజ్జి కట్టాలి. కడతాను, నువ్వు చచ్చాక. కన్నెపిల్ల జీవితాన్ని చెరిచిన వాడికి ఖైదు శిక్ష, కళా సరస్వతి జీవితాన్ని చెరిచిన వాడికి చావు శిక్ష. నువ్వు చేసిన పాపానికి నటరాజస్వామి నీకు విధించిన శిక్ష అది. ఆ శిక్ష తర్వాతే కళామ తల్లికి పారాణి, నటరాజస్వామికి గజ్జల సబడి. కడతాను, నువ్వు చచ్చక. కళా సరస్వతి జీవితాన్ని చెరిచిన వాడికి చావు శిక్ష,
శ్రీనాథ స్వామి నీకు విధించిన శిక్ష అని. నువ్వు లోపల కూర్చో. ఏమిటి మాస్టారు, ఏమైంది? ఏమిటో మనిషి బ్రతకటమే కష్టం అంటున్నారు. ఒకవేళ తప్పిదారి బ్రతికినా బ్రతుకంతా మంచం మీదే అంటున్నారు. మళ్ళీ తాగొచ్చావా? తాగేది ఇంకా ఇంకా తాగుతాను. ఆ దేవుడి కంటే ముందు నేను చేస్తాను. వెళ్ళి మీ అక్కతో చెప్పు. చెప్పవే, ఇంకో గంటలోనో గడియలోనో ఆ రాంబాబు చస్తాడు. గజ్జలు సిద్ధం చేసుకుని శవం ముందు కాలి కట్టుకుని విలైతాండవం చేయమని చెప్పు. అమ్మా, నీ శాపం తగిలే ఆ రాంబాబు చౌబతుల మధ్య ఊసిలాడుతున్నాడమ్మా. ఏడుస్తాండి, ఎడకూడదు. ఆనందించు, ఆనందించు. కళాకారులంటే కఠిన పాషాణ హృదయాల్ని కరించేవాళ్ళమ్మా. నీ గుండె పాషాణం కంటే కఠినమైంది. అందుకే ఆ కళా సరస్వతి నిన్ను కళాకారిని చేయలే. అది నాకు ఇప్పుడు తెలిసింది. నువ్వు కళాకారిని కాదు, నువ్వు కళాకారిని కాదు, నువ్వు కళాకారిని కాదు. చూడమ్మా, సీతమ్మ వారిని ఎత్తుకుపోయిన రావణాసురుడు రాక్షసుడే. కానీ రాములవారు యుద్ధంలో గెలవటానికి ముహూర్తం పెట్టిన రావణాసురుడు రాక్షసుడేనా? కొందరు దేవతలు కూడా రాక్షసుల రూపంలో ఉంటారు. అటువంటి వాడే రాంబాబు. తను రాచపుత్రునని అనుకున్నప్పుడు రాక్షసుల్లా ప్రవర్తించాడు. కుంతీపుత్రుడని తెలుసుకున్న తర్వాత దేవుడుగా మారాడు. తను చేసిన ఒకే ఒక తప్పుకు ప్రాయశ్చిత్తంగా అనుక్షణం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. చెట్టు కింద పడి ఉన్న మిమ్మల్ని ఈ ఇంటికి తీసుకొచ్చింది ఆయనే. ఇప్పటిదాకా మీ ఆలనా పాలనా చూస్తున్నది ఆయనే. రాంబాబుని బ్రతికించు.
నువ్వు ముస్లిం అయినా నేను క్రిస్టియన్ అయినా వీడు హిందూ అయినా మన నలుగురు కలిసి అన్నతో పంచపాండవుల్లా బ్రతికాం, ఒకే రక్తంలా ఉన్నాం. అన్న తప్పు చేసినది మనకు రైటే, అన్న రైట్ చేసినది మనకు రైటే. అటువంటి అన్నను వాళ్ళు కదలటానికి వెళ్ళలేకుండా కొట్టిన తర్వాత ఆ అన్న ఉప్పు తిని బ్రతికిన ఈ శరీరంతో ఇక బ్రతకడం దేనికిరా, బ్రతకడం దేనికి? రే పిచ్చివాడ, చచ్చి కదరా సాధించాల్సింది. అన్న ఒంటి మీద ఈగ వాలితే దాన్ని కూడా బ్రతకనీయకూడదు అనుకునేవాళ్ళం. అలాంటిది అన్న ఒంటి మీద ఈగ వాలే చోటు లేకుండా కొట్టారా వాళ్ళు. వాళ్ళని మనం బ్రతకనివ్వకూడదు. అదిరా మనం చేయాల్సింది. అవునరా, అది మనం సాధించాలి. అవును, మనం అన్న మనసుకు శాంతి తీసుకురావాలి. అదిరా. మీ అన్నకు జరిగిన దానికి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి చెట్టుకొకరు ఉరేసుకుందామని వచ్చారా? వాళ్ళ మొహాలు చూడరా, మొహాలు. పాపం కదా అని జాలి తలిచి కాస్త ఊపిరితో వదిలేస్తే నా కారే తగలబెట్టిస్తాడా? అది ఆయనకు తెలియదు సాంబశివుడు. వాళ్ళ అన్నకు జరిగిన ఘోరానికి వాళ్లే ఆవేశపడి ఉంటారు. మా అన్నకు జరిగిన అవమానానికి నేను ఆవేశపడ్డాను. రైట్, ఈ ఇంటి పులే పిక్క తెచ్చిపడి ఉంటే పిల్లికు నువ్వు అరుస్తావేరా? సాంబశివుడు, నిన్ను నరికేస్తా. నరుకుతావా? నన్ను నరుకుతావా? నరకడానికి కత్తి కావాలమ్మా, కత్తి ఎత్తడానికి చెయ్యి కావాలమ్మా, లేవడానికి కాళ్ళు కావాలి, నిలబడ్డానికి నడుం కావాలి. ఏది? చెయ్యేది? కాలేది? నడువేది? రై, 32 నరుకులు 42 తూట్లు పడ్డాయిరా. ఇది డాక్టర్ల ఎక్స్రే లిస్ట్. అన్ని పడ్డా ఇంకా ఒక్కటే మిగిలిందిరా, అది నీ గొంతు. ఇది కూడా మూసేస్తారా?
బాబు బాబు వద్దు బాబు, నా బిడ్డను ఏం చెయ్యొద్దు బాబు. నీ కడుపు పుట్టుకున్నాను, సచ్చిని కడుపులో పుడతాను. నా బిడ్డను మాత్రం ఏం చెయ్యొద్దు బాబు, చెయ్యొద్దు నా బిడ్డ కాళ్ళు పడిపోయాయి, కానీ నా కాళ్ళు ఉన్నాయిరా. నా బిడ్డకి చేతులు లేవకపోవచ్చు, నా చేతులు లేస్తాయిరా. నా బిడ్డలో కొస ఊపిరి మిగిలితే నా ఊపిరి నా బిడ్డకి పోసి వాడిని బ్రతికిస్తాను తప్ప నీ కాలు కింద వాడిని చావనివ్వరా, చావనివ్వను, చావనివ్వను, చావనివ్వను. పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా. రే చూసావా, మీ వాళ్ళ తిరుగుబాటుకి ఇది తొలి శవం. రేపటి నుంచి రోజుకొక్కొక్క శవం ఈ ఇంట్లో పడుతూ ఉంటుంది. నీ కళ్ళ ముందే ఆ శవాన్ని చూసుకుంటూ తట్టుకోలేక నువ్వే శవంగా మారిపోతావు. బాబు రాంబాబు, మీ అమ్మ చచ్చిపోయిందయ్యా. నేనెవరికి పుట్టానో తెలియాలి కదా కృష్ణమూర్తి అన్నా. నువ్వు పుట్టింది ఈ మహాతల్లికేనయ్యా. అవును బాబు, ఎవడో చేసిన మోసానికి కన్య జీవితం ముగిసిపోయింది, సన్యాసినిగా మారిపోయింది, తల్లిగా చచ్చిపోయింది. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు కృష్ణమూర్తి? తను చచ్చే వరకు చెప్పొద్దని ప్రమాణం చేయించుకుంది బాబు. బాబా, ఆ తల్లి కర్మకాండ చెయ్యొద్దండి. ఈ తల్లికి చేసే స్థితిలో లేదు. ఏం చేయాలి? వద్దు, నా కళ్ళ ముందు నిన్ను కొట్టినా, నా కన్న తల్లిని చంపినా, నేను చచ్చిన పావులా పడున్నాను. ఇంతకంటే చావడమే మేలు. నేను బ్రతుకుతూ మీ అందరి చావును చూడటం కంటే నేను చస్తే మీరంతా శుద్ధంగా సంతోషంగా బ్రతుకుతారు.
నేను ఇంకా చచ్చిపోలేదు. చచ్చిపోయావు. నేను ప్రమాణం చేసింది నీలోని రాక్షసుడు చచ్చేవరకి. ఆ రాక్షసుడిని నువ్వే చంపేసుకున్నావు. ఇప్పుడు నీలో ఉన్న కొస ఊపిరి అసలైన మనిషి. ఆ మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక కళాకారునిగా నాకుంది. ఏ వైద్య శాస్త్రం చేయలేని చికిత్స నాట్య శాస్త్రం చేస్తుంది. నా నాట్యం ఆ బాబాయే నీ రూపంలో వచ్చి నన్ను బ్రతికించాడా? నువ్వే లేకపోతే నేను ఏ క్షణాన్నో పోయి ఉండేవాడిని. అజ్ఞాత దేవతలా వచ్చావు, నాకు సేవ చేశావు. నీ రుణాన్ని జన్మలో తీర్చుకోలేను. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. వివాహం చేసుకుంటారా? నేను చేస్తా వాళ్ళిద్దరికి పెళ్లి సమాధి. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. బాబా సన్నిధానంలో మీరు వివాహం చేసుకుని అలాగే ఈ వాతావరణానికి దూరంగా కొన్నాళ్ళు ఉండాలనుకున్న నిర్ణయం కూడా బాగుంది. అంతేకాదు, మైథిలికి నా వల్ల ఆగిపోయిన నాట్య ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను. నేను వచ్చే వరకు అన్ని జాగ్రత్తగా చూసుకోండి. బాబుగారు, బాబుగారు, అక్క ఊరికి వెళ్తున్నానని నాన్నతో చెప్పడానికి వచ్చింది. నాన్నను కొట్టి అక్కను తీసుకుపోయారు.